నుంచి మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ జైతేంద్రారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఈ మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, తాజా పరిస్థితులపై భారతదేశంపై ప్రభావాన్ని చెప్పండి సార్. ప్రస్తుతానికైతే మనకు ఇమ్మీడియట్ గా వచ్చేటటువంటి థ్రెట్ ఏం లేదు, కానీ భారతదేశం ఇంతవరకు పశ్చిమాసియాలో జరిగేటటువంటి యుద్ధంతో మనకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎలాంటి సంబంధాలు లేవు. అయినా కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం తద్వారా జరిగేటటువంటి విపత్తును మనం ఒకసారిగా ఎస్టిమేషన్ వేసుకోగలిగితే, ఇది ఎప్పుడు జరిగిన యుద్ధం అనేది రెండు దేశాలకు రెండు ప్రాంతాలకు పరిమితం కాదు. పాల్గొన్నది 2 దేశాలు 4 దేశాలు 10 దేశాలైనా దాని ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తానికి ఉంటుందనేది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు భారతదేశానికే కాదు, ఈ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేటటువంటి ఒక విపత్తు ఏమిటంటే ఎనర్జీ ఇన్సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీకి ఇదైతే ఇప్పటికే ఆల్రెడీ $10 $20 పర్ బ్యారెల్ అనేది పెరిగింది అనేది మనం వింటున్నాం. ఇవి ఒక రకంగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే ఈ యుద్ధం ఇరాన్ అమెరికాకు లిమిటెడ్ కాలేదు, ఇది ఎంటైర్ పశ్చిమాసియాను పూర్తిగా విస్తరించింది ఈ యుద్ధ వాతావరణం. ఇప్పుడు అబుదాబి గాని, యుఏఈ గాని, ఇటు ఇరాక్ గాని, అటు ఇరాన్ గాని, లెబనాన్ గాని, ఆల్ మేజర్ కంట్రీస్ ఆఫ్ వెస్ట్ ఏషియా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయాయి. డైరెక్ట్ గా ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకరిని ఒకరు నాశనం చేసుకోవాలనే కంకణం కట్టుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎటువైపు తీసుకెళ్తాది? అమెరికా నిన్నటికి ఈ రోజుకి వచ్చేటప్పటికి ఇది 10 రోజుల్లో ముగించేసేటటువంటి యుద్ధం అనేసి ఈ రోజు స్టేట్మెంట్స్ చూస్తే ఇటు నెతన్యాహు గాని అటు డొనాల్డ్ ట్రంప్ గాని ఇది లాంగ్ లాస్టింగ్ యుద్ధంగా నిలవబోతున్నది. దీని విస్తరణ కూడా అదే రీతిలో జరుగుతున్నది. వెస్ట్ ఏషియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని మేజర్ కంట్రీస్, ఇటు అఫ్ కోర్స్ దీనికి యుద్ధానికి సంబంధం లేకపోయినా కానీ ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నారు. సో ఈ వెస్ట్ ఏషియాలో మిగిలిన చూడాలంటే ఫ్రమ్ భారతదేశం నుంచి వెస్ట్ నుంచి చూసుకుంటే అటు ఈజిప్ట్ వరకు ఉన్నటువంటి ప్రతి దేశం యుద్ధంలో తలమునకలై ఉన్నదని చెప్పాలి. సో ఇక్కడ ఈ వెస్ట్ ఏషియాలో ఏం జరిగినా మనకు ఒక నానుడి ఉంది, అమెరికాకి జ్వరం వస్తే ప్రపంచం వల్ల తుమ్ముతుందని. అట్లాగే ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం అనేది వస్తే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది అనేది అందరికి తెలిసినటువంటి విషయం. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక్క భారతదేశానికి ఏదో జరుగుతుందంటే భారతదేశానికి తప్పనిసరిగా ఉంటాయి దీని ద్వారా వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులు. ఒక్క భారతదేశానికే ఈ ప్రతికూల పరిస్థితులు అనుకోవడం పొరపాటు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న దేశము పెద్ద దేశము అనేది లేకుండా ప్రతి పౌరుడు ప్రతి దేశము ఈ విపత్తును ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలనేది నేను. సార్, రోజు రోజుకి యుద్ధ వాతావరణం అంతకంతకు తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ దాడులు ప్రతిదాడులు ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది సార్? అదే బిగినింగ్ లోనే చెప్పాను మీకు, ఇటు నెతన్యాహు గాని అటు డొనాల్డ్ ట్రంప్ గాని యుద్ధం ప్రకటించిన రోజు ఇది వారం 10 రోజుల్లో ముగించేస్తాం అన్నటువంటి పరిస్థితి నుంచి 24 hours గడవక మునిపే ఇది ఎంతకాలం జరుగుతుందో దీర్ఘకాలం జరిగేటటువంటి యుద్ధంగా కనిపిస్తున్నది అనే అభిప్రాయాన్ని ఇటు అమెరికా గాని ఇజ్రాయెల్ గాని బహిరంగంగానే చెప్పడం అనేది మనం గమనించాలి. సో ఇటు ఇరాన్ కూడా ఫస్ట్ లో ఎప్పుడైతే అమెరికా ఇరాన్ బెదిరించి వార్షిప్స్ అన్ని తీసుకొచ్చి ఒక రకంగా మెడలు వంచి తన మార్గానికి తెచ్చుకోవాలనే ప్రయత్నం నుంచి ఖొమైనీని హత్య చేసే స్థాయికి వెళ్లిన తర్వాత ఇరాన్ అమెరికా బెదిరింపుల నుంచి పూర్తిగా బయటపడిపోయింది. ఇప్పుడు ఇరాన్ భయపెట్టడం అనేది అమెరికా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు ఒక డీసెంట్ వే నుంచి ఒక డిప్లొమాటిక్ మెకానిజం నుంచి అమెరికానే ఇరాన్ ఎత్తి బయట వేశారు. ఎప్పుడైతే వాళ్ళ నాయకుడిని చంపేశారో ఆ దెబ్బతో ఎంటైర్ దేశము గాని ఇరానియన్స్ ప్రతి ఇరానియన్ గాని యుఎస్
తో ఎలాంటి పరిస్థితుల్లోనూ లొంగుబాటు గాని సర్దుబాటు గాని చేసుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి తీవ్రమైన నిర్ణయాలకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఖొమైనీని చంపకుండా ఇరాన్ ను భయపెట్టి దారికి తెచ్చుకొని ఉంటే ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ అనేది తప్పనిసరిగా దొరికి తీరిండేది. అమెరికా ఇజ్రాయెల్ చేసిన తప్పేనంటే డైరెక్ట్ గా ఖొమైనీని చంపడం అనేది వీళ్ళు చేసిన తప్పు. ఎప్పుడైతే ఖొమైనీని చంపారో తద్వారా వచ్చేటువంటి తీవ్రమైన వ్యతిరేకత, అమెరికా పైనటువంటి తీవ్రమైన వ్యతిరేకత, ఇజ్రాయెల్ పైనటువంటి కసి, ఇవన్నీ కూడబలుక్కొని అమెరికాను ఏ స్థాయిలోనైనా ఎదిరించాలి, ఎదుర్కోవాలి అనేటటువంటి స్థితికి ఇరాన్ నాయకత్వం అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక అమెరికా ఇజ్రాయెల్ వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందనేది మనం గమనించాలి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ ఏం వేసిందంటే హైయెస్ట్ లీడర్షిప్ ను అసాసినేట్ చేస్తే తద్వారా ఉనికిపోయి ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్స్ వచ్చి రోడ్లపైకి వచ్చి ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేదానికి సిద్ధమవుతారు. ఇరాన్ లో లీడర్షిప్ అనేది లేకుండా పోతుంది. అప్పుడు మనకి ఈజీగా ఇరాన్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చుననేటటువంటి ఒక స్ట్రాటజీతో వీళ్ళు దాడి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది బెడిసి కొట్టిందో ఇది తీవ్రమైన యుద్ధంగా ఎంత కాలం జరుగుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని అంత తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 24 hours ఫర్ ఎవ్రీ 24 hours ప్రపంచం కొన్ని లక్షల కోట్ల డాలర్లు అనేది నష్టపోవడం అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి వస్తే ఈ ఫ్యూయల్ ఛార్జెస్ ఎంత అనేది పక్కన పెడితే దొరుకుతుందా లేదా అనే ప్రశ్న ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఫ్యూయల్ కావాలంటే దొరికే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు ఈ చైనా ఇది ఇక్కడితో ఆగదు. చైనాకు పోయేటటువంటి 30% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా హార్మోన్స్ దీంట్లో నుంచి ఛానల్ నుంచే వెళ్ళేటివి, వెస్ట్ ఏషియా నుంచి వెళ్ళేటివి. ఇప్పుడు ఎక్కడ గానీ షిప్ కనిపిస్తే షిప్ పైన బాంబులు వేస్తున్నారు. షిప్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది. ఈ దేశం ఆ దేశం అనేది లేకుండా ఏదో ఒక దేశం పైన షిప్ ట్రాన్స్పోర్టేషన్ పైన దాడులు చేయడం. సో ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వెస్ట్ ఏషియా నుంచి ఒక్క డ్రాప్ కూడా ఎటువంటి ఆయిల్ బయట ప్రపంచానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే 30% ఆఫ్ ఆయిల్ చైనాకు వెస్ట్ ఏషియా నుంచి వెళ్ళేది. వాళ్ళ ఎకానమీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రష్యాకు అమెరికాకు నో ప్రాబ్లం, రష్యాకు కావాల్సినంత స్టాక్ ఉన్నది, వాళ్ళ మార్కెట్ లేక తనకలాడుతున్నారు ఈ అమెరికా శాంక్షన్స్ దెబ్బతో. వీళ్ళు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేది అమెరికా ఆల్రెడీ పెట్టుకున్నది. ఎప్పుడైతే యుద్ధం ప్రకటించారో ఇంకా మరింత జాగ్రత్త తీసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒత్తిగా నష్టపోయేది ఎవరు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎన్నో దేశాలకు అసలు ఈ ఎనర్జీ రిసోర్సెస్ లేవు. 100% ఇంపోర్ట్స్ పైన ఆధారపడే దేశాలు ఉన్నాయి. అంతెందుకు మనకు భారతదేశానికి వస్తే మనకు మెజారిటీ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా మనకు ఇంపోర్ట్స్ ద్వారా రావాల్సింది తప్ప మనకు డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతదేశమే కాదు, ఈ ప్రపంచం ఇంకొక అనుకోని రీతిలో, అవసరం లేని రీతిలో ఆ డైరెక్షన్ లెక్కి ఈ ఆర్థిక మందగమనం అనేది గాని, ఆర్థికంగా అతలాకుతలం కావడం గాని, ఏ స్థితికి తీసుకెళ్తాది ఈ యుద్ధం అనేది ఊహించడానికి కూడా కష్టతరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట వేయాలి అనుకుంటే ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఎవరి చేతుల్లోనా లేవు. ఎందుకంటే అమెరికా తలమునకలై తను దూరింది, బయట రాలేదు. అలాగా ఇరాన్ తను చేతులు కట్టుకొని నీకు సరెండర్ అయిపోతాననే పరిస్థితి ఇరాన్ లో లేదు. పోనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏదైనా వచ్చి ఎఫెక్టివ్ గా పనిచేసి ఈ యుద్ధాన్ని ఆపుతాయంటే ఆ పరిస్థితి ఏ యునైటెడ్ నేషన్స్ కానీ ఏ ఆర్గనైజేషన్ కు లేదు.
ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. ఈ యుద్ధంతో నాటో మళ్ళీ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేది మొదలైంది. ఇప్పుడు ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు అని నాటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, బేసిక్ గా మేజర్ కంట్రీస్ ఫ్రాన్స్, జర్మనీ, యూకే లాంటి కంట్రీస్ మాకు సంబంధం లేదనే పరిస్థితిలో ఉన్నటువంటి కంట్రీస్ ఈ రోజు మేమంతా యునైటెడ్ గా ఉన్నాము, మా ఎయిర్ బేసెస్ అన్ని వాడుకోమని చెప్పి యూకే నిన్ననే డిక్లేర్ చేసింది. అవసరమైతే మేము యుద్ధంలో కూడా పాల్గొంటాం, మా ఇంట్రెస్ట్ మేము కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుకాడమనేటటువంటి స్థితికి యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంతో నాటో రీయూనియన్ అనే ప్రాసెస్ మొదలైందనేది నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు సార్ జయచంద్ర రెడ్డి గారు.